నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇప్పుడైతే నేను అర్బన్ పార్క్ చూసి మళ్ళీ హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అవుతున్నాను. మనకు ప్రకృతి అంటే తాగే నీరు, పీల్చే గాలి, ఉదయించే సూర్యుడు, పక్షుల కిలకిలా రావాలు, మనం చూసే చంద్రుడు, జీవం ఉన్నవి మరియు నిర్జీవ వస్తువుల్ని చూస్తూ ఉంటాం. అలా నిర్జీవ వస్తువుల్లో చూసేది ప్రకృతి. ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంది. ఆ అర్బన్ పార్క్లో 1-2 గంటలు టైం స్పెండ్ చేసి వచ్చిన మైండ్లో ఇంకా నేచర్తోనే కనెక్ట్ అయిపోయినట్టుంది. మనమందరం ఆలస్యం కాకుండా ప్రకృతికి విలువ ఇచ్చి కాపాడుకోవాలి. ప్రకృతిని సంరక్షించడానికి ఇకపై ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు సహకరించాలని ఒక ఆలోచనతో నేను ఈ ప్రకృతిని నా కారు విండోలోంచి చూస్తూ ఎంజాయ్ చేస్తూ మీతో నా ఫీలింగ్ని షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుంది ప్రకృతిలో ఈ రోడ్డు వంపులు తిరిగి, అసలు ఎంత బాగుందంటే చెప్పలేకపోతున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేయాలి అలాంటి ప్లేస్లే వెళ్ళి. అంత బాగా ఉంది అక్కడైతే. అసలు మన తెలంగాణలో ఇంత మంచి మంచి ప్లేస్లు ఉన్నాయంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నేను వాటిని అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. నేను ఇంతవరకు హైదరాబాద్లో ఇలా తిరిగాను, కానీ బయట ఎంత ఉంది ప్రపంచం అనేది ఈ నా యూట్యూబ్ ఛానల్ వల్ల నేను తెలుసుకోగలుగుతున్నాను. నిజంగా ఎక్స్ప్లోర్ చేయడానికి నేచర్తో నాకున్న కనెక్టివిటీతో ఎంత బాగా ఇక్కడికి వెళ్తున్నాను. చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ ప్లేస్లని. ఎంత బాగున్నాయంటే ఇంకా దృశ్య రూపం ఇదే, ఇంకా నాకు మాటలు లేవు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడైతే రోడ్డుకి ఇరువైపులా మంకీలు, కోతుల్ని చాలా చూడొచ్చు. బోర్డు పెట్టారు మంకీలకి ఫీడ్ చేయకూడదని. కొంతమంది దిగి బనానాస్ వేస్తున్నారు, కానీ అది చాలా డేంజర్ అవి. ఎందుకంటే అవి రోడ్డు ఇరువైపులా కూర్చొని ఉన్నాయన్నమాట. ఒక్క సైడ్ వేస్తే ఇంకో సైడ్కి జంప్ అయ్యి వచ్చేటప్పుడు ఇలా స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ వల్ల వాటికి ప్రమాదం ఉంది. కాబట్టి నేనైతే సజెస్ట్ చేయను వాటికి ఇవ్వటానికి. అవి ఒక్కసారి ఫుడ్ని చూసి ఎగబడి తింటున్నాయి పాపం. కాకపోతే దానిలో కేర్ని కూడా మనం చూసుకోవాలి కదా. ఇక్కడ చాలా కనిపిస్తాయి. మీరు వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పిచ్చగా ఉన్నాయి. ఈ రూట్లో అయితే మనకి చాలా కోతులు కనిపిస్తాయి. అవి ఇక్కడి రోడ్డు మీద కూర్చున్నాయి ఫుల్. కానీ చాలా అందంగా ఉంది. ఈ ప్రకృతిలో ఏంటంటే రోడ్లు కూడా చాలా బాగున్నాయి. ఎంత స్మూత్గా వెళ్తున్నామంటే ఏమంటే స్పీడ్ లిమిట్ పెంచకుండా వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇలా ఉన్నాయని, ఘాట్ రోడ్స్ టైప్లో ఉన్నాయని మనం అడ్వెంచర్ చేయాలనుకుంటే కొద్దిగా కష్టం. కాబట్టి మన సేఫ్టీ, ఎదుటి వాళ్ళ సేఫ్టీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.